గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి సెకండ్ క్లాస్లో మ్యాథమెటిక్స్లో చాప్టర్ నెంబర్ 1 చాప్టర్ నేమ్ ఈజ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. ఇందులో మనకి ఉన్నటువంటి వర్క్షీట్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ప్రాక్టీస్ షీట్ మాత్రమే. ఈ ప్రాక్టీస్ షీట్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడండి. కౌంట్ ద బీట్స్ ఇన్ ద బీట్స్ మాల అండ్ రైట్ దేర్ నెంబర్ ఇన్ ద బాక్స్. ఇక్కడ బీట్స్ మాల, ఇది బీట్స్ మాల అంటే పూసల దండ. ఇక్కడ బీట్స్ని కౌంట్ చేయమంటున్నాడు. కౌంట్ ద బీట్స్. ఈ బీట్స్ని కౌంట్ చేసి ఈ బాక్స్లో నెంబర్ రాయమంటున్నాడు. అక్కడ ఎన్ని బీట్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బీట్స్ ఉన్నాయి కాబట్టి 14 ఇక్కడ నెంబర్ రాయాలి. ఓకే. సెకండ్ క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ ద నెంబర్ గివెన్ బిలో. లుక్ ఎట్ ద నెంబర్స్ గివెన్ బిలో. రైట్ దే రెలివెంట్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకి నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. ఆర్డినల్ నెంబర్స్ ఆ విధంగా చదవాలన్నమాట. అంటే ఫస్ట్ బాక్స్లో ఏముంది 11, ఫిఫ్త్ బాక్స్లో ఏముంది 19, ఫిఫ్త్ బాక్స్లో ఉన్నది 19, 10th బాక్స్లో ఏముంది 13, 10th, 9th, 8th, 7th, 6th, 5th. అలా ఆర్డినల్ నెంబర్స్ అలా చదవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అవి నెంబర్స్ చదివే విధానం. కానీ ఆర్డినల్ నెంబర్స్ ఏ విధంగా చదవాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా చదవాలి. చూడండి, ఇన్ విచ్ బాక్స్ ఈజ్ 11. 11 ఎక్కడుంది? ఫస్ట్ బాక్స్లో ఉంది. కాబట్టి ఫస్ట్ బాక్స్ ఇక్కడ రాయవలసింది ఫస్ట్ బాక్స్. ఇలా రాయొచ్చు. లేకపోతే మనము ఇంకో విధంగా కూడా రాయొచ్చు. FIRST ఫస్ట్ బాక్స్. ఫస్ట్ బాక్స్లో ఉంది. ఓకే. ఇన్ విచ్ బాక్స్ ఈజ్ 10. 10 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ బాక్స్లో ఉంది. ఎయిత్ బాక్స్. ఓకే. విచ్ నెంబర్ ఈజ్ దేర్ ఇన్ ద థర్డ్ బాక్స్. థర్డ్ బాక్స్లో ఏ నెంబర్ ఉంది? థర్డ్ బాక్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ బాక్స్లో ఏ నెంబర్ ఉంది? 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 రాయాలి. ఓకే. విచ్ నెంబర్ ఈజ్ దేర్ ఇన్ ద సిక్స్త్ బాక్స్. సిక్స్త్ బాక్స్ ఏంటి? 1, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ బాక్స్లో ఏముంది? 6 ఉంది. 6 రాయాలి. 17 ఈజ్ విచ్ బాక్స్ అన్నాడు. 17 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 17. ఆ 17 ఏ బాక్సు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th బాక్స్లో ఉంది. కాబట్టి 9th బాక్స్లో ఉందని రాయాలి. ఓకే. దీన్నే 9th బాక్స్ ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్. రైట్ ద నెంబర్ దట్ కమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద గివెన్ నెంబర్. మనకి ఇచ్చినటువంటి నెంబర్ 9. దానికి బిఫోర్ నెంబర్ రాయాలి, ఆఫ్టర్ నెంబర్ రాయాలి. ఆఫ్టర్ నెంబర్ అనేది 1 యాడ్ చేస్తే 9కి 1 యాడ్ చేస్తే 10. బిఫోర్ నెంబర్ అంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 9లోంచి 1 పోతే మనకి 8. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. బిఫోర్ నెంబర్ అంటే -1 అంటే 9 - 1 8. ఆఫ్టర్ నెంబర్ అంటే 9కి 1 యాడ్ చేయాలి. అంటే 9కి 1 యాడ్ చేస్తే 10. అందుకే బిఫోర్ నెంబర్ అంటే 8 వచ్చింది, ఆఫ్టర్ నెంబర్ అంటే 10 రావడం జరిగింది. ఇక్కడ చూడండి 14 ఇచ్చాడు. ఈ 14కి మనకి ఆఫ్టర్ నెంబర్ అడిగితే ఏం చేయాలి? 14 + 1 దట్ ఈక్వల్ టు 15 అంటే 15 వస్తుంది. మరి బిఫోర్ నెంబర్ అడిగితే ఏం చేస్తాం? 14 -
1 దట్ ఈక్వల్ టు 13 వస్తుంది. 14 నుంచి 1 సెపరేట్ చేస్తే 13. బిఫోర్ నెంబర్ 13 వచ్చింది. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ 19 ఇచ్చాడు. ఈ 19కి ఆఫ్టర్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం? 19 ప్లస్ 1 చేయాలి. ఆఫ్టర్ నెంబర్ అంటే ప్లస్ 1 చేయాలి. 19కి 1 యాడ్ చేస్తే 20 వస్తుంది. అంటే ఆఫ్టర్ నెంబర్ అంటే ఇక్కడ 20 వస్తుంది అనమాట. 19కి బిఫోర్ నెంబర్ అంటే ఏం చేస్తాం? 19 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. ఇక్కడ 18 రావడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్. ఇక్కడ మనకి 4th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? రైట్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ మనకి ఇదొక ప్రాబ్లము, ఇదొక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లంలో ఈ రోలో మనకి 4 నెంబర్స్ ఇచ్చాడు. ఇది 16, 20, 18, 19. ఈ 4 బిగ్గెస్ట్ వన్ ఏంటి? ఇది బిగ్గెస్ట్ వన్. అందుకే బిగ్గెస్ట్ వన్కి ఎదురుగా ఈ 20 రాయాలి. మరి ఈ 4 స్మాలెస్ట్ వన్ ఏది? ఈ స్మాలెస్ట్ వన్ అనేది 16. ఆ 16ని ఈ స్మాలెస్ట్ నెంబర్ అనే ఎదురుగా బాక్స్లో 16 రాయాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8 ఇచ్చాడు, 12 ఇచ్చాడు, 11 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏది? ఈ 4 స్మాలెస్ట్ వన్ 8 కాబట్టి ఈ స్మాలెస్ట్ వన్కి ఆపోజిట్గా ఉన్న బాక్స్లో 8 రాసుకోవాలి. అదేవిధంగా ఈ 4 ఏది బిగ్గెస్ట్ వన్ అవుతుంది? 12 కాబట్టి ఈ 12 అనేది ఈ బిగ్గెస్ట్కి ఆపోజిట్గా ఉన్న ఈ స్క్వేర్ బాక్స్లో ఈ బిగ్గెస్ట్ వన్ 12 రాసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది బిగ్గెస్ట్ నెంబర్ అనమాట 20. ఈ 4 స్మాలెస్ట్ వన్ అనేది 16 అనమాట. ఇక్కడ రాయడం జరిగింది. ఓకే. 5th క్వశ్చన్ చూడండి. Write the numbers 7, 1, 16, 11, 17, 4 from small to big and biggest to smallest. ఇక్కడ ఫ్రమ్ స్మాల్ టు బిగ్ అన్న బిగ్గెస్ట్ అన్న స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అన్నాడు. స్మాలెస్ట్ వన్ ఈజ్ 1. ఫస్ట్ బాక్స్లో 1 రాయాలి. మరి సెకండ్ స్మాలెస్ట్ వన్ ఈజ్ 4. థర్డ్ స్మాలెస్ట్ వన్ ఈజ్ 7. అనదర్ స్మాలెస్ట్ నెంబర్ 11. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 16. అన్నిటికన్నా బిగ్గెస్ట్ నెంబరు 17. ఇలా స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ నెంబర్ రాసినట్టయితే దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్. ఈ అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. చూడండి, 1 తర్వాత 4, 4 తర్వాత 7, 7 తర్వాత 11, 11 తర్వాత 16, 16 తర్వాత లాస్ట్లో 17 రాయడం జరిగింది. ఇది 17. ఓకే. స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ రాస్తాం. దీన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకే. ఇప్పుడు మనము ఏం చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? ఇక్కడ మనకి చూడండి, ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అన్నాడు. ఇందులో బిగ్గెస్ట్ వన్ ఏది? 17. ఫస్ట్ 17 రాయాలి. సెకండ్ బిగ్గెస్ట్ వన్ ఏంటి? 16. 16 రాయాలి. థర్డ్ బిగ్గెస్ట్ వన్ ఏంటి? 11. 11 రాశాను. ఫోర్త్ బిగ్గెస్ట్ వన్ 7. తర్వాత బిగ్గెస్ట్ వన్ 4. లాస్ట్లో చిన్నది స్మాలెస్ట్ వన్ ఈజ్ 1. అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి ఈ విధంగా మనం రాయడం జరిగింది. దీన్నే డిసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ ఆర్డర్. ఓకే. ఈ విధంగా మనము రాయడం జరిగింది. 6th వన్ గమనించినట్టయితే జాయిన్ ద డాట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్, అబ్జర్వ్ ద పిక్చర్ ఫార్మ్డ్ అండ్ కలర్ ఇట్ అన్నాడు. ఏ విధంగా జాయిన్ చేయాలనేది ఒకసారి చూద్దాం. 1 తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? 2 దగ్గరికి వెళ్ళాడు. 2 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 3 దగ్గరికి వెళ్ళాలి. 3 దగ్గర నుంచి మళ్ళీ 4 దగ్గరికి, 4 దగ్గర నుంచి 5కి, 5 దగ్గర నుంచి 6కి, 6 దగ్గర నుంచి 7కి, 7 తర్వాత 8, 8 దగ్గర నుంచి 9కి, 9 తర్వాత 10, 10 దగ్గర నుంచి 11, 11 తర్వాత 12, 12 తర్వాత 13, 13 తర్వాత 14, 14 తర్వాత 15, 15 దగ్గర నుంచి 16, 16 దగ్గర నుంచి 17, 17 దగ్గర నుంచి 18,
18 దగ్గర నుంచి 19, 19 దగ్గర నుంచి 20. ఈ విధంగా మనకి ఇలా ఒక ఈ డాట్స్ అన్నీ కూడా మనము నెంబర్స్ ఆర్డర్ ప్రకారంగా మనం ఏం చేసాం, జాయిన్ చేసాం, అంటే కలపడం జరిగింది. కలిపినట్టయితే మనకి అబ్జర్వ్ ద పిక్చర్, ఈ పిక్చరు ఒక సన్లాగా ఉంది, అంటే మనకి ఉదయించే సూర్యుడిలా కనిపిస్తుంది, సన్లా. ఇప్పుడు ఈ సన్కి నేనేం చేస్తానంటే కలర్ వేస్తాను. కలరు ఏ విధంగా వేస్తానంటే ఈ విధంగా కలర్ వేస్తున్నాను, చూడండి. కలర్ వేసినట్టయితే ఈ విధంగా మనకి కలరు కలర్ ఈ విధంగా వేయాలి. ఇక్కడ మనము సూర్యుడు కాబట్టి ఇక్కడ మనము రెడ్ కలర్ అనేది వేయడం జరుగుతుంది. సూర్యుడు బగబగా మండుతూ ఉంటాడు కాబట్టి ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి మనము ఎరుపు రంగు అనేది మనము ఈ పిక్చర్కి ఈ డాట్స్ అన్ని కలిపితే మనకి సూర్యుడి ఆకారంలో, సన్ ఆకారంలో, సన్ షేప్లో రావడం జరిగింది కాబట్టి మనకి ఈ పిక్చర్కి మనము రెడ్ కలర్ అనేది మనము వేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. ఓకే, ఇదే విధంగా మీరు కూడా మీ బుక్స్లో కలర్స్ అనేవి మీరు వేయాలి. ఓకేనా పిల్లలు? ఓకే, బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.